సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి పెట్టారు అందరూ. మేమైతే ఈరోజు పెడుతున్నాము. ముందుగా మామిడికాయలు వాటర్లో వేసి ఒక 2-3 గంటలు నాననిచ్చి తర్వాత చూపిస్తున్నట్టుగా మామిడికాయ సైజుని బట్టి ముక్కలుగా కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు అయితే 8 పీసెస్, చిన్న మామిడికాయలు అయితే 4 పీసెస్ ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. వాటిని నీట్గా తుడుచుకోవాలి. తర్వాత ఆయిల్ అండి 2 kgs, సాల్ట్, కారం, జీలకర్ర, మెంతులు, ఆవాలు పౌడర్, అల్లం పేస్ట్, ఎల్లిపాయలు, అల్లము ఇవి ముందుగా రెడీ చేసుకొని తర్వాత కారాన్ని మా అమ్మ అయితే ఎప్పుడు ఈ తవ్వ అంటారండి, ఈ తవ్వతో కొలుచుకుంటుంది. ఒక 50 చిన్న మామిడికాయలకు 2.5 తవ్వల కారం. ఈ తవ్వ అంటే 3/4 kg ఉంటుంది. దీంతో 2.5 తవ్వలు కారం వేస్తుంది. తర్వాత సాల్ట్ కూడా చూపిస్తున్నట్టు 2 తవ్వలు, 2.5 తవ్వల కారానికి 2 తవ్వల ఉప్పు యాడ్ చేస్తున్నాము. తర్వాత జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడరు 3 కలిపి ఇది తవ్వ వేసుకొని ఎల్లిగడ్డలు, అల్లం కలుపుతుందండి. తర్వాత అల్లం పేస్ట్ ఇది ఒక 3/4 kg తీసుకున్నాము. టేస్ట్ తగినట్టుగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. మేమైతే 3/4 kg యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు బాగా మరిగించుకున్న నూనె మరిగించుకున్నప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి ఒక 15-20 నిమిషాలు మేము నూనె మరిగించుకుంటాము. ఫస్ట్ చూపిస్తున్నట్టుగా కారం, ఉప్పు పేస్ట్ అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాము. ఇదంతా కారానికి ఉప్పు అంతా బాగా మిక్స్ అవుతుంది. తెలంగాణ స్పెషల్గా మామిడికాయ పచ్చడి చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మరిగించుకున్న నూనె ఇందులో వేస్తూ కలుపుతున్నాను. కలుపుతుంటానే టేస్టీగా మంచి రుచికరంగా స్మెల్ వస్తుందండి. చూస్తుంటూనే తినాలనిపిస్తుంది. ఎంతైనా సమ్మర్లో మాత్రమే పెట్టుకుంటాం కదండి, ఊరికే ఉన్నప్పుడు పెట్టుకోలేము కదా. కొంచెం అల్లం పేస్ట్ కూడా ఇంకా కొంచెం కావాలని కలుపుకుంటున్నాము. ఇప్పుడు ముందుగా కలుపుకున్న మొత్తం మిశ్రమంలో మామిడికాయ ముక్కలు వేస్తూ అంతా ఒకసారి కలిపేలాగా కలుపుతున్నాము. చూస్తుంటూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తినాలని. ఇలా చూపిస్తున్నట్టుగా కలుపుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. దీనిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో మొత్తం వేసుకుంటున్నాము. ముందు జాడి ఉండేదండి పచ్చడికి, అది మొన్న క్లీన్ చేస్తూ నేను పగలగొట్టేశాను. ప్లాస్టిక్లో వేసి మొత్తం కలిపేసి అందులో పెట్టేస్తున్నాము. చివర్లో ఇలా అప్పుడే అన్నం వండుకొని చివర్లో అందులో వేసి కలుపుకొని తింటే ఉంటుందండి, చాలా రుచికరంగా ఉంటుంది. మేము ఎవ్రీ ఇయర్ ఇలాగే తింటాము. దీనికోసం స్పెషల్గా అన్నం వండుకొని పక్కన పెట్టుకొని మరి ఇట్లా మొత్తం అందులో వేసుకొని మొత్తం చుట్టూ కూర్చొని నాకు కావాలని మరి తీసుకొని తింటామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పెట్టిన పచ్చడిని 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని తింటే సరిపోతుందండి. టేస్టీ మామిడికాయ పచ్చడి రెడీ. ఇందులో చేతిలో పెట్టుకొని తినేస్తాము. ఇట్లా లైక్ అండ్ సబ్స్క్రైబ్.